విధాలుగా ఉంటాయి కాబట్టి రేపొద్దున్న తిరగబడి నీది వచ్చినప్పుడు కూడా నిన్ను ఇదే తిరస్కారం ఎదురైతే నీకు ఎలా ఉంటుందో నీవు ఓకే వదిలేస్తున్నాం సార్. ఎక్స్ఎం గా ఉండి మీకు అంత ఇన్విటేషన్ మంచిగా వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ పునఃప్రారంభానికి అటెండ్ అయ్యి 4 మంచి విషయాలు చెప్పి, ఇష్టం లేకపోయినా సరే 4 మంచి విషయాలు చెప్పి, రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి క్యాపిటల్ సిటీని ఎంచుకునే విధానం కాబట్టి అక్కడ మాట్లాడితే బాగుండని ఇప్పుడు మన ఈ 4 years లో అమరావతి పూర్తి కంప్లీట్ అవుతుంది అంట. కంప్లీట్ చెయ్యాలి. చెయ్యకపోతే మళ్ళీ రాబందులు వచ్చి మళ్ళీ అడ్డుకుంటాయండి. అర్థమైందా? ఖచ్చితంగా ఈ 4 years లో క్యాపిటల్ సిటీ అనేది కంప్లీట్ అవుతుంది. దానికి ఖచ్చితంగా మోడీ గారు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వము కంప్లీట్ చేస్తుంది అంటారా? కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రధాని మోడీ వచ్చాడంటేనే దాన్ని కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి వచ్చింది. గత 5 సంవత్సరాలు కూడా మోడీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి చాలా సహకారం అందించింది, కానీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తారని నమ్మకం ఏముంది? అంటే నువ్వు ఎలాగా నమ్ముతున్నావో జనాలు కూడా అలాగా నమ్మాలి కదా. ప్రభుత్వాన్ని ట్రస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు రిజల్ట్ చూపించారు. అక్కడ కూటమి మీద నమ్మకం ఉంచారు కాబట్టి నీకు 11 సీట్లకి మిగిలి చూదులు పెట్టారు. దాన్ని బట్టి అర్థం చేసుకుని అంటే స్కాములు, స్కీములు, డబ్బులు ఎప్పుడు కూడా పదవిని కాపాడలేవు. ప్రతి విషయం కూడా గమనించాలి. అరిచేతిలోకి టెక్నాలజీ వచ్చింది. ఎవరిని ఎంచుకోవాలో ప్రజలకు తెలిసింది. డబ్బులు ఇచ్చినంత మాత్రాన నీకు ఓట్లు పడతాయి అనుకుంటే నీ మూర్ఖం. అర్థమైందా? ఖచ్చితంగా ఎవరికి వేయాలో ఓటు వాళ్ళకే వేశారు, వాళ్ళనే నిలబెట్టారు. వీళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు అనుకో మళ్ళీ మారుతారు. అర్థమైందా? జనాలు ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండరు. నేను కూడా ఉన్నాను. అర్థమైందా? ప్రభుత్వంలో పరిపాలన నచ్చితేనే ప్రజలు ఎంచుకుంటారు, వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఇది మట్టికి ప్రజల ప్రభుత్వం కాబట్టి, ప్రజాస్వామ్యం వచ్చింది కాబట్టి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఓటేయాలో వాళ్ళకి అవగాహన ఉందని నేను నమ్ముతాను. సో యుద్ధం జరిగే సిచ్యువేషన్ ఉన్న ఆంధ్ర ప్రజల కోసం మోడీ రావడం ఎట్లా చూడొచ్చు? నిజమే. ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఆ దేశద్రోహులతో చాలా అవమానాలు ఎదుర్కొన్నాం, చాలా మందిని కోల్పోయాం. అలాంటి సిచ్యువేషన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల దాకా విరాళం కూడా అందించారండి. చాలా మంచి విషయం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టకముందు నుంచి విరాళాలు ఇస్తున్నాడు. మీ ఎవరికైనా తెలుసో తెలియదో గానీ జనసేన ప్రారంభించినప్పుడు రైతులకి చాలా చెట్లు ఇచ్చాడు. చెప్పు కూడా ఏది కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా చాలా చెట్లు అయితే అందజేశాడు. అవన్నీ కూడా మీరు గమనించండి. అంటే ఇవాళ ఇచ్చాడని గొప్పగా చెప్తున్నారు ఏంటి మీరు అనుకోవద్దు కాబట్టి చెప్తున్నాను. గతం గురించి కూడా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ హ్యూమానిటీ అనేది ఉంది ఖచ్చితంగా. అతనికి కేంద్ర మంత్రి పదవి మోడీ గారు అప్పచెప్తే ఆయన పరిపాలన ఇంకా ముందుకు వెళ్తుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి స్టేట్ వరకే ఆయనకి రూల్స్ ఉంటాయి. అదే కేంద్ర మంత్రి అనుకోండి, మొత్తం ఇండియా వైడ్ గా ఆయనకి పరిపాలన పవర్స్ ఉంటాయి కాబట్టి ఏమైనా ఇలాంటి దారుణమైన వ్యక్తులు ఎంటర్ అవుతున్నా, కొన్ని దారుణమైన ప్రక్రియలు జరుగుతున్నా దాన్ని ఆపగలదని నా ఒపీనియన్. అంటే పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అయితే యుద్ధం ప్రకటించేవాడు అంటే నీకు ఒకటి చెప్తా ఇను. పరిపాలనా విధానంలో నవ్వులాట కాదు కానీ మోడీ గారు ఇప్పుడు చాలా గట్టిగా కూర్చొని ఉన్నాడు. అర్థమైందా? ఏది హిందూ భక్తులు చనిపోయారు కదా, వాళ్ళకు కూడా నష్టపరిహారం 50 లక్షల కోటి రూపాయలు ప్రకటిస్తే బాగుంటది కదా. ఓకే, నాకు ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు చెప్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంటల్ గా జరిగిన పరిణామాలకి కొన్ని జరుగుతూ ఉంటాయి. ప్రతి చోట జరుగుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది చనిపోతూ ఉంటారు. మన అందరి గురించి చర్చించాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఎక్కడో చనిపోయిన అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం మాట్లాడతారు కదా, హిందూ బంధువుల కోసం మాట్లాడతారు కదా. మన హిందువులు చనిపోయినప్పుడు వారికి 50 లక్షలు ఇవ్వరాదా? ఇస్తారు. ఎందుకు ఖచ్చితంగా దానికి తగ్గ పరిష్కారం ఆలోచించి వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. ఎంత అనేది అమౌంట్ మీరు చెప్పకూడదు భయ్యా. వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం రాసుకోవాలి. అంటే మొన్న ఒక ప్రాణానికి 50 లక్షలు ఇచ్చారు. ఖచ్చితంగా ఇప్పుడు హిందూ భక్తులు ఒక విషయం అక్కడ గోడ చర్యలు విరిగిపడి భక్తులు చనిపోయారు అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అంటే న్యూస్ నేను చూడలేదు. అయినప్పటికీ నేను ఒక విషయం చెప్తున్నా, ఈ డబ్బుల విషయం కాబట్టి